హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఎన్నో స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చూస్తున్న ఏదో ఒకటైనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీలో మీ ఫ్రెండ్స్లో కానీ ఈ వ్యాపార సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక్కరికైనా మీ ద్వారా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మన ఛానల్ ద్వారా మన వీడియోలు మీ ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు చాలామందికి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండే వ్యాపారం చేయాలని ఉంటుంది. అలాగే ఎక్కడ రెంట్లు బొంట్లు పే చేసుకోవాలన్నా కూడా పే చేసుకోలేని స్థితి ఉంటుంది. అలాగే ఇంటి వద్దనే ఉంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉంటుంది. ఆ కోవకే చెంది ఈరోజు ఎవరైనా చేయొచ్చు. ఇది లేడీస్ జెంట్స్ అనేది కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈరోజు లంగాలు, నైటీలు ఇవి హోల్సేల్ మార్కెట్ నుంచి మనం కొని ఇంటి వద్ద నుండి మనం మన చుట్టుపక్కల మన 4-5 బజార్లలో మనకు తెలిసిన వాళ్ళకి చెప్పుకొని వాటిని విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఇక్కడ నేను లక్షల్లో మిగులుతాయని మాత్రం చెప్పలేను ఫ్రెండ్స్. ఈ వ్యాపారానికి ప్రతిరోజు టార్గెట్గా ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు మీరు టార్గెట్గా అనుకుంటే మీరు చేస్తున్న వ్యాపారం గురించి మీ చుట్టుపక్కల వేసు ఒక 10-15 బజార్లకు కానీ మీరు చెప్పగలిగితే నా దగ్గర నైటీలు, లంగాలు దొరుకుతాయండి అని వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మీరు ఎక్కడికో పోయి అమ్మాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ పని మీరు చేసుకుంటూ దానికి కొంత ఒక ప్రదేశాన్ని కేటాయించి అక్కడ వచ్చిన వాళ్ళకి చూపిస్తూ ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ఈ వ్యాపారం చాలామంది చేయాలి అని ఉంటుంది, కానీ ఎక్కడ కొనాలనేది చాలా పెద్ద సమస్య ఇప్పుడు జనాలకి. ఇక్కడ ఏంటంటే మనము ఏదో హోల్సేల్గా మన చుట్టుపక్కల మన దగ్గర ఉన్న ఊర్లలో హోల్సేల్గా కొంటే గిట్టుబాటు కాదు ఇవి. అలాగని దూరంగా పోయి కొనాలంటే మనం ఎక్కువ కొనము. ఈ 2 సమస్యలు ఉంటాయి మనిషికి. ఇక్కడ ఫస్ట్ మనము ఎక్కువ కొనాల్సిన అవసరం లేకున్నా కూడా అసలు ఎక్కడ ఏ రేటు పడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఒక లంగా వచ్చేసి 80 రూపాయలు బెస్ట్ క్వాలిటీ లంగా మీకు పడుతుంటే ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడో హోల్సేల్ అనే కాడ అక్కడ 120 రూపాయలు పడుతుంది. దాని మీద ఎంఆర్పి 200 ఉంటున్నదని చెప్తారు. వాళ్ళు 150కి అమ్ముకోమని చెప్తుంటారు. ఇక్కడ జనరల్గా మనం ఇళ్ళ కాడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే రీజనబుల్ రేటుకి ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా తయారీదారుల దగ్గర నుంచి కొనగలిగినప్పుడే మనం ఆ విధంగా ఇవ్వగలం. మరి మన తయారీదారులు అంటే ఖచ్చితంగా మనం ఈ తయారీదారుల దగ్గరికి పోగలిగి ఉండాలి. మనం ఎన్ని అమ్ముతున్నాం అనేది కాదు సమస్య. ఖచ్చితంగా అక్కడికి పోయినప్పుడు ఏమైందంటే మనం ఎంతో బెస్ట్ క్వాలిటీని ఇవ్వగలం, రీజనబుల్ రేటుగా ఇవ్వగలం. ఈరోజు ఒక్కసారి మీరు హోల్సేల్గా తయారీదారుల దగ్గరికి వెళ్ళి కానీ కొనగలిగితే ఈ సరుకు ఒకసారి మీరు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పోసిన తర్వాత మీరు ఈరోజు ఇంతకు ముందుతో పోలిస్తే చాలా డెవలప్ అయింది బిజినెస్. ఎన్నో వాట్సాప్ ద్వారా అన్నీ మొత్తం చెక్ చేసుకొని మనం ఆర్డర్ తీసుకొని వాళ్ళు కలర్స్తో సహా చూపిస్తుంటారు. అండ్ సైజులు, కలర్స్లు, క్వాలిటీలు మొత్తం చెప్తారు. అది ఆర్డర్ తీసుకొని యూపీఐ ద్వారా మనకు వాళ్ళకి అమౌంట్ పంపించి మనం సరుకు తెప్పించుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ పోయినప్పుడు మాత్రం ఒకసారి 1-10 సార్లు ఆ హోల్సేల్ మార్కెట్, ఆ మ్యానుఫ్యాక్చర్స్, తయారీదారులు మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఈరోజు నేను ఒక ఏరియాను మీకు రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళండి. లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా హోల్సేల్గా తయారు చేసే వ్యక్తులు, మీకు తెలిసిన వ్యక్తులు ఉంటే అక్కడికైనా వెళ్ళండి. ఈరోజు అనంతపురం జిల్లా పామిడి అనే ఏరియా ఉంది. ఇక్కడ చాలా వరకు ఆ పామిడి అనే ఊర్లో ఎంతోమంది సొంతంగా క్లాత్ కొనుక్కొచ్చి లంగాలు అలాగే నైటీలు తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇది ఒక మొక్కలో చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ ఇది ఫేమస్. దేశం నలుమూలకు వీళ్ళు పంపిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఒక్కసారి మార్కెట్కి పోయి చూస్తే ఎంత రేటు, బయట ఎంత రేటు ఉంది, అక్కడ ఎంత రేటు పడుతున్నదని ఒక అవగాహన వస్తుంది. చాలామందికి ఈ బిజినెస్ చేయాలంటుంది, అంత దూరం ఏం పోతామని అనుకుంటారు. కానీ అట్లా అనుకోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వ్యాపారం చేసే వ్యక్తి ఎంత దూరమైన అనుకూలంగా వస్తే అక్కడ సరుకు కొనాలా, మనం ఉండే చోట అమ్ముకోవాలా. ఇది వ్యాపార నైజం. కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా హోల్సేల్కి వెళ్ళండి. అక్కడ మొత్తం తిరగండి. ఏ క్వాలిటీ ఎంత రేటు పడుతుంది. ఎందుకంటే దాదాపుగా మనకు ఒక అవగాహన ఉంటుంది, వ్యాపారం చేయాలనే వ్యక్తులకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ప్రకారం మొత్తం తెలుసుకొని ఆ విధంగా మీరు మాట్లాడుకుని వాళ్ళతోటి ఒకసారి అక్కడ మాట్లాడుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి మీరు ఇంకా మళ్ళీ రెండోసారి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఇలా విధంగా డబ్బులు పంపుతూ కూడా కలర్స్ మొత్తం చూసుకుంటూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు చాలా చక్కటి అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ వస్తాయి. చాలా అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. కాకపోతే లో ఇన్వెస్ట్మెంట్తో చేయాలి, అలాగే మేము ఇంటి దగ్గర నుండి చేసుకోవాలనే వ్యక్తులకు ఒక చక్కని అవకాశము. ఒకసారి ప్రయత్నం చేయండి. దీంట్లో పెద్దగా నష్టభయం అనేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏది పాడైపోయేవి కావు. మనకు నచ్చిన కలర్స్ మనం తెచ్చుకోవచ్చు, నచ్చిన కలర్స్ అమ్ముకోవచ్చు. అలాగే ఎన్ని అవసరమైతే అన్ని తెచ్చుకోవచ్చు. అలాగే ఏదన్నా
పోని కలర్స్ ఉంటే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారేమో అని కూడా కనుక్కోండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక కలర్ ఒక 40 పీసులు తెచ్చారా, ఒక 20 మిగిలాయి, అవి మార్చి వేరే ఇస్తారని కూడా కనుక్కోండి. అసలు ఎన్ని టోటల్‌గా తెలుసుకోండి పూర్తిగా ఒకసారి పోయి. తెలుసుకున్న తర్వాత ఏందంటే మీరు ఈ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందో కాదో కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు చాలామంది అందిపుచ్చుకొని చేస్తున్నారు. ఇక మండల కేంద్రాల్లో చేస్తున్నారు, నియోజకవర్గాల్లో చేస్తున్నారు. కాకపోతే మనం కొత్తగా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మనం కూడా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం తెలుసుకున్న తర్వాత మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.